హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజైతే మా ఇంట్లో బీరకాయ శనగపప్పు కర్రీ అండ్ కొంచెం పుదీనా చట్నీ. ఈ మధ్యలో మేము కూరగాయలు సేల్ చేయడం వల్ల కొన్ని ఆకుకూరలు తినగలుగుతున్నాం, అందరికీ పెట్టగలుగుతున్నాం, మేము కూడా తినగలుగుతున్నాం అన్నమాట. కొంచెం వర్డ్స్ నోరు తిరగట్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. నేను అంత ప్యూర్ తెలుగు రాదు నాకు. అండ్ దాని వీడియో అయితే కొంచెం డిలీట్ అయిపోయింది, కంటిన్యూ వీడియో. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ మధ్యలో ఈవినింగ్ అనేది వీడియోస్ తక్కువ తీస్తున్నాను, అస్సలు అవ్వట్లేదు. చాలా టైర్డ్ అయిపోతున్నాం, ఏం పని కూడా చేయట్లేదు. నేను ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా వీడియోస్ తీస్తాను. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. పాలకూర పప్పు, కడుపు అన్నీ నిండిపోతున్నాయి చూస్తుంటేనే. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు నాకు పాలకూర పప్పు కూడా చాలా ఇష్టం, కానీ సెట్ అవ్వదు నాకు. దానికి నేను అంటే ఇష్టం ఉండదు. కొన్ని కూరగాయలు కూడా అంతే, నాకు చాలా ఇష్టం, కానీ అవిటికే నేనంటే ఇష్టం ఉండదు. చాలా రోజులు అయిపోయింది అసలు పాలకూర తిని. సూపర్ యమ్మీ హెల్దీ పాలకూర పప్పు అండ్ చిక్కుడుకాయ కర్రీ, తాలింపుకున్న ఎండు మిర్చి అనమాట. అది కూడా నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఎవరు తినరు, నేను తప్ప. అందుగురించి ఎక్కువ వెయ్యను, ఒక 2-3 నేను ఎన్ని తినగలుగుతానో అన్నీ వేస్తా. అది కూడా వాళ్ళకి ఇయ్యను, నేనే తినేస్తా. దీంతో పాటు పాపళ్ళు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ లీవ్ ప్రజెంట్. ఇప్పుడు కనీసం ఒక 2 కూరలైనా కనిపిస్తున్నాయి ప్లేట్లో. అంతకు ముందైతే చాలా రివర్స్ అనమాట. అండ్ ఒక చపాతి పొద్దున్నే చేసిన, మార్నింగ్ బ్లాగ్లో చూస్తే తెలుస్తుంది మీకు. ఆ గాయత్రికి 4 చేసిన, దాంట్లో నేను ఒకటి తీసుకున్నా, తను ఒకటి తిన్నది, ఒక 2 బాక్స్లో పెట్టుకుని వెళ్ళింది అనమాట. చపాతీతో పాలకూర చాలా బాగుంటుంది. ఈరోజు వీడియో మీకు ఏమి ఉండదులేండి, టెన్షన్ పడకండి. ఇదే అనమాట వీడియో. కానీ నా మార్నింగ్ బ్లాగ్ కంప్లీట్ అయిపోయాక, ఫ్రెష్ అప్ అయినాక ఇంకా తినడమే. ఇంకా దాన్ని పాలకూరని చూస్తే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా, హ్యాపీగా, సంతోషంగా. చాలా ఆకుకూరలు అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంతకుముందు కనీసం వారానికి ఒక్క ఆకుకూరనైనా తినడానికి ట్రై చేసేవాళ్ళము. కొంచెం సిచ్యువేషన్ బాగానే ఉండే అప్పుడు. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా చేయి దాటిపోయింది. అందు గురించే ఈ మధ్యలో చాలా ప్రాబ్లం అవుతుంది, కానీ పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ మనకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. కష్టపడుతున్నాం లేండి, కష్టపడితేనే వస్తున్నాయి. ఖాళీగా కూర్చుంటే ఏది రావట్లేదు అనుకోండి. ఖాళీగా ఉంటే ఎండుతున్నాం కూడా. కష్టపడుతున్నాం, ఫ్యామిలీ అందరం కష్టపడుతున్నాం. ఒక 10 రూపాయల గురించి కూడా మేమందరం కష్టపడుతున్నాం, 4 కష్టపడితేనే మా ప్లేట్లో 2 కూరలు, ఒక చపాతీ అనేది ఉంటుంది. లేదంటే దారుణమైన స్థితి. దేనికైనా టైం వస్తుంది. ఇప్పుడు కొంచెం అది ఓవరే ఉంటుందిలేండి. ఫస్ట్ నుంచి కూడా మంచి టైం చాలా తక్కువ, చెడ్డ టైమే చాలా ఎక్కువ ఉంటుంది. వస్తుంది దేనికైనా మంచి రోజులు, ముందు అన్నీ మంచి రోజులు వస్తాయి. మనకు ఎవరు సపోర్టు, ధైర్యం ఇయ్యరు, కానీ మనకు మనమే ధైర్యం ఇచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు మనం ఎప్పుడు డౌన్ అవుతామా, ఎప్పుడు అప్పుల పాలవుతామా, ఎప్పుడు నవ్వుల పాలవుతామా, ఎప్పుడు మనం లాస్ అవుతామా అని వెయిట్ చేసుకుంటూ అలాంటి మాటలు వినాలని ఎదురు చూస్తూనే ఉంటారు. కాకపోతే మా పెళ్ళైన 20 సంవత్సరాల నుంచి మేము చాలా 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 భరించినాం. అవి మాకే తెలుసు. ఏ రోజు మేము ఎవ్వరి ఇంటికి వెళ్ళలేదు, ₹1 సాయం తీసుకోలేదు. ఏదైనా సరే మేమిద్దరమే కింద పడి మీద పడి చాలా గొడవలు జరిగినాయి మాకు కూడా. ఒక 12 సంవత్సరాల వరకు అయితే. అయినా నేను ఏ రోజు ఎవరింటికి కూడా వెళ్ళలేదు. ఏదైనా సరే మనం ఫేస్ చేయాలి, ఎవరిని
ఇన్వాల్వ్ చేయొద్దని నా కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఎండిమిర్చి కూడా తింటున్నా చూడండి. నాకు కారం అంటే చాలా ఇష్టము. పచ్చిమిర్చి అయినా ఎండిమిర్చి అయినా కొంచెం మంచి స్పైసీ కర్రీస్ అయినా మరీ ఓవర్ లేదు కాదులేండి. మా అత్తగారి ఇంట్లో అయితే ఇంకా దారుణంగా తింటారు. కూర తక్కువ కారం ఎక్కువ ఉంటుంది, అస్సలు తినలేము, చాలా ఘోరంగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా నేను. సర్లేండి, ఇంకా బాయ్ బాయ్ కూడా చెప్పేస్తున్నా. నేను కూడా చెప్తున్నా మీకు. ఈ వీడియో కనుక నచ్చితే, ఇంతవరకు చూస్తుంటే, మా వీడియో కంటిన్యూ డైలీ చూడాలనుకుంటే ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇక ముందు కూడా మీకు చాలా డిఫరెంట్గా కొత్త కొత్త వీడియోస్ రాబోతున్నాయి, చాలా బాగుంటాయి. కంటిన్యూ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ మధ్యలో కొంచెం మా లైఫ్లో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఓకేనా? ఇదైతే లంచ్ చేశాక మా గాయత్రిని తీసుకురావడానికి వెళ్ళినాక ఇలా ఎండలో కూర్చుంటానమాట. ఒక ½ అవర్ ముందెళ్ళి ఇక్కడ నాకు వీడియో తీసుకుంటూ వచ్చింది. కొంచెం మనకు కూడా ఎండ తగలాలి కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.